మబ్బు చల్లకుండా మళ్ళా కత్తంది కదా ఏమో పరిచినట్టుగా సావనవాని అన్ని వండుకున్నా చేపలు చెద్దళ్ళు మెత్తగౌషాలు ఇవన్నీ నేను వచ్చే వరకు మరి వానకు వరకు ఎట్టునో తడతాయో ఎవరున్నారు గంగ చెప్పి రావాలి అందరిని అట్లే అరి కలుపులు కలవ ఈ పెద్దెళ్ళు అక్కల కోడలు ఉందో మరి ఆ కోరికన్నా చెప్తా బట్ట వేసినవనే బుజ్జి తీవన్న చెప్పి రావాలి అబ్బ బిడ్డో నచ్చినట్టుంది అలా పొద్దుగాల పోయి అటు పోయి ఇటు మర్రాలే మళ్ళా బుజ్జి ఎవరులా నేనే పోసావను ఏందావా అయ్యా ఈ పిల్లని బయటేసి నువ్వేం చెప్తానవా ఇంట్రా ఇగో ఇవరిదాకా బట్టలన్నీ వెండినా తానం చేసిన ఇంట్లోనే ఉన్నా ఇప్పుడే తానం చేసింది తానం పోసినావు కదా పొల్లకు ఆమెకు పోసినా నేను చేసినా ఇక ఇంట్లోనే ఉన్నా ఏం లేదు నేను మా అమ్మగారికి పోతాను రాకలు కట్టరాను చెద్దళ్ళు అన్ని విండేసింది జర ఆరచ్చినట్టు జర తీస్తావని వచ్చిన తీర్తది అప్పటి వరకు లబ్బరేదా పిల్ల మరికి పొలని ఒక్కదాన్ని బయట కూర్చుండేసినవేమే నువ్వు ఇంటున్నావు ఇగో ఇప్పుడే ఇక తానం చేసి ఇంట్లోకి పోయినా ఎవరు లేరు ఇంటికాడ గింత మర్చిపోకు జర తీసి బాంచను సరే పోతా మబ్బు చల్లకుండా మబ్బు బాగా నచ్చుతుంది కదా సేనా ఇంకా దుకాణంలో పోయి ఒక సేమ ప్యాకెట్ తెపోరాదురా ఇలా పండుగ సేమైనా చేసుకుందాం సరే పైసలు తావు ఉన్నాయా మర్చిపోయి తెప్పు జల్దిరా జల్దీ చేస్తా దుకాణంలో మంది బాగుంటాను ఎప్పుడు వేరా గిరాకు బాగానే అవుతుంది అబ్బా వచ్చినావా ఇగో మా బెడ్ పోయిందే మీ అవ్వ గల్లింటికి పోయింది కిస్మిస్లు తెచ్చినావా అన్ని తీసుకొచ్చిన సరే ఇగో మంచిగా ఉండ్రి పాలు ఎక్క తక్కువ సరే సరే ఏం చెప్తారా బుజ్జి సేమే తెచ్చిండ వాడు తెచ్చిండత్తం ఇంకో కుడకవక్కలు కొత్తాన్నా ఆ చిన్న పోయి అట్లా నాలుగులు కూడా పొట్టుది నేను పోయి తెత్తగాని సరే అత్తమ్మా పైలో చెయ్యి సరే అత్తమ్మా అబ్బా సరే పాలు ఎక్క తక్కువ పోసి మంచిగా ఎర్రే రాదు కానీ లేట్ అవుతుంది కానీ ఇరా మొత్తం ఇవి కోసిన సరే చాలా సరే కొంచెం వరుగుతాయ్యా ఆటోలు చల్లకుండా ఒక్క ఆటో అన్న రాకపోయా ఆడికెళ్ళి ఈడి దాకా నడిచి ఒక్కడన్నా తెలిసినోడు రాలేదు ఇంత బండి మీద ఎక్కద్దామని కొద్ది దూరం ఉందని కూడా చల్లకుండా నరో ఎట్టన్న వెయ్యి సేను సేనువా అవో ఏనంగా తెల్లారి నావో పొద్దుగాల ఊరికి వచ్చినావు ముసలితనానికి దాసర్రాయి కన్నట్టు బాగానే సోకుల వాడి వచ్చినావు బిడ్డ
ఏంది ఎందుకు వచ్చినావు? ఆ? అయ్యో ఏందే పిడత గంత మాట అంటివి ఎందుకు వచ్చినవని అనబెడితివి ఇలా కొండంత పండుగ కాదు రాకాలు కడతామని వచ్చిన. రాఖీలు కడతానే వచ్చినవా? ఎవడున్నాడని కడతావు, ఎవరికి కడతావు? ఎవడున్నాడని అనబెడితివి ముఖం మీదకి వచ్చి ఏందే గట్ల మాట్లాడుతున్నావు? నా తమ్ముని కొడుకు లేడా? నా తమ్ముని రవుతాం కాదా? నా కల్లుడు కాదా? మేనత్తాను నేనికి రాక కడతానని వచ్చిన. ఏది నీ రక్తం? నీ తొడ ఉచ్చినోడు ఉన్నాడా, నేను అన్నాడు ఉన్నాడా? ఇయ్యాల రాకెట్ పట్టుకొని వచ్చినావు, ఆనాడేటిపోయినావు? ఇంకంత పొర నిడిచిపెట్టిపోయాడు మీ తమ్ముడు దాన్ని తీసుకొని. నేను కట్టపడిన కొడుకును పెంచుకున్నా, బావు కట్టపడ్డా, నీకేమేరక ఆనాడు రాకపోతురు రేవతి. ఇయ్యాల రాకెట్ల పండుగ వచ్చినావు, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? అనిపించలే నీకు? ఎవతికి ఇవతాన్ని ఎందుకు మాట్లాడుతాన్నవే నోరు నెత్తిద పెట్టుకొని? లేకపోతే ఏంది చెప్పు? ఆనాడు లేని చుట్టూ ఈనాడెక్కడిది, ఆనాడు లేని అల్లుడు ఈనాడెక్కడిది? ఇయ్యాల గుర్తుకొచ్చిన నా కొడుకు పెద్దోడు అయినాక చిన్న పోరనప్పుడు రాకపోతివి. అయ్యో మరి నా మరదలు ఉన్నది, నాకు అల్లుడు ఉన్నాడు, ఆ చిన్న పోరాడు, మరి అది ఎట్లా బతుకుతుంది ఎట్లా అవుతుంది అని రాకపోతే ఇయ్యాల వచ్చి రాకిడి కడతానంటాను. ఎందుకే గట్ల మాట్లాడుతున్నావు? నిన్ను అన్నోడు ఉన్నాడా తోడ పుట్టినోడు ఉన్నాడా అని అనబడితివి. తోడ పుట్టినోడు ఉన్నా లేకుండా నాకు ఇది అవగారిల్లు కాదా? నన్ను అన్నోడు ఉండన్నా? నీ అవగారింటి కాడ నీకు గట్టినే ఉన్నా అదే చాలు. ఈడికి 2-3 మాట్లాడితే ఇల్లుకు తాళం పెట్టుకొని పోయినావు. ఓసారి అడుగుతానేమో అక్కడ కిరాయి ఉంటుంది అన్నారు, ఆడిపోయి చూస్తేనేమో ఇడిచిపెట్టిన ఇల్లు ఉన్నది అమ్మగారింటి కాడ బతుకుతుంది పొలగాన్ని పట్టుకొని అన్నారు. ఎందుకే మనసులో కానులు చెప్తావు? ఇన్ని రోజులు అంటే రాలే, ఇప్పుడు ఏదో నా బుద్ధికి వచ్చిన రాదు. 4 రోజులు ఉన్నప్పుడు అందరితోటి కలిసి ఉండాలి, రాకగడదామని వచ్చిన. నా తమ్ముడు అంటే లేకపోయా, నా వయ లేకపోయా. నా తమ్ముని రవుతాం కాదా, నా రవుతాం కాదా అని వచ్చిన. నిలబెట్టేటువంటి అంటే ఇష్టపడుతుంది. నేను ఈ కాన ఏం ఎత్తుకపోతానో నచ్చిందా? నీ ఇంటికాడ తింటేనే నచ్చిందా, తాగుతానో నచ్చిందే. చీర పెట్టుమని నా రైక పెట్టుమని నా మనసులో చూస్తేనే ఓడతలేవు. నువ్వు ఆనట్టు నుంచి ఈనాడు దాకా ఏదో ఆడు చేసిండు, నీ రాత గట్టున్నది, ఆడు తప్పు చేసిండు, అయిపోయింది. దాన్ని పట్టుకొని సచ్చదాకా అట్నే ఉంటావా? ఇక నన్ను మారవా? కొడుకు ఇట్టిండు, కోడలు వచ్చింది, రేపు మాపైతే అమ్మమ్మ నాన్నమ్మ అవుతావు. ఎందుకే నీకు ఇంత పట్టింపు పట్టుదల? మమ్మల మీద ఇట్లా చేసి ఏం సాధిస్తావే నువ్వు? ఆడదికి ఒక్క దినం రాక కడదామని వద్దంట. ఏమిటికెడతానో పండుగ పూట మేము అయినంగా బతికి అయినంగా తింటానవా? మా గాసరే మంచుకోలేదు. నీ తమ్ముడు పోయినాడు, మేము కూడా పోయినాం అనుకో. పో, రాకిట్లేదు ఏం లేదు. ఏందే పురాగా గట్టన పెడితే వద్దంటావా? రాక అద్దు, కట్టుడు అద్దు, ఏదద్దు పో. ఏందాబా ఏం లొల్లి? రాకెట్ కట్టడానికి వచ్చింది నీ మేనత్త. ఆనాడు లేని చుట్టాడు కాబట్టి ఇయ్యాల వచ్చిందట. చిన్నగా ఉన్నప్పుడు రాలేదు మరి నా తమ్ముని కూడా. కానీ ఒకనాడు ఒక చెట్టు తెచ్చిందా, ఒకనాడు ఒక కంగి తెచ్చిందా, ఒక 10 రూపాయలు పెట్టిందిరా. చిన్నప్పటి నుంచి నీకు లేదు తెలియదా? బుద్ధి వచ్చిన కానీ ఇయ్యాల రాకెట్ పట్టుకుని వచ్చింది. ఎవరు ఉన్నాడు రాకెట్ కట్టడానికి వచ్చింది? అది అవత్తమ్మా ఏం రాసుకుపోదామని వచ్చినావు? ఎందుకు వచ్చినావు వీడికి? గట్లంటవేంద్రా? నువ్వెవనివిరా? పరాయనివా? నా తమ్ముని కొడుకు కాదా? నీ తమ్ముని కొడుకు అయితే ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా నేను? రాకెట్లు పట్టుకొని వచ్చినావు వీడికి? చెప్పు, మా ఇల్లు రాసుకపోతావా, జాగ రాసుకపోతావా? నీళ్ళు నాకెందుకురా? మీరు చల్లగా బతుకుతే చాలు, నాకెందుకురా? నాకు చల్లగా ఏనాడు చల్లగా బతికినావు? నీ తమ్ముడు ఎన్నడు బతకనిచ్చు, నువ్వు ఎన్నడు బతకనిచ్చినావు? ఇంకేమున్నాయి? నీ తమ్ముడు ఏం సంపాదించలే మాకు. మా చేతులు రెక్కలు ముక్కలు చేసుకొని మేము సంపాదించుకొని మేము ఉంటారు. ఏం లొల్లే? ఏం లొల్లి? అత్తమ్మా ఎట్లా వచ్చినావు అట్లా పో. నీకు మాకు ఏ సంబంధం లేదు. ఏమద్దు, నువ్వు నాకు రాదు. రాఖీ పట్టుకొని వచ్చింది తమ్ముని కొడుకు కదా అని ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా మేము? అయ్యో మరి ఎట్లుంటాను ఏం కాత ఒక్క ముచ్చటన్నా? ఆమె రాకెట్ కట్టడానికి రాలేదే, రాయించుకపోవడానికి వచ్చింది. సంపాదించి పెట్టిన తమ్ముడు ఏమన్నా మనకు? బస్సులు వచ్చేటట్లేవు కదా, ఒక్క ఆటో కూడా కనబడతలేదు. ఈయన నన్ను దింపిరమ్మంట ఇంకా బస్ స్టాండ్ దాకా. హలో, ఏడున్నావు? ఇగో మన ఇంటి దిక్కు ఆటోలు వస్తలేవు, బస్సులు వస్తలేవు. ఇంకా రోడ్డు మీద నన్ను దించత్తు దారాదు. మెల్ల ఓడు కానీ లేట్ అయ్యేటట్టుంది. పోయి రాకెట్ కట్ట రావద్దా? మళ్ళా పొద్దుక వరకు రావాలనే.
సరతి ఈయనేమో పని ఉందని బట్టే ఆటోలు ఒక్కటచ్చి పాడైతలేవే. అగ అత్త నువ్వెప్పుడు వచ్చినావు? అత్త ఏడవకత్తమ్మా. ఏమైంది అత్త? ఏమైంది అత్తమ్మా? ఎందుకు ఎడుతున్నావు? నన్ను నూకేసిర్రే మెడలు పట్టి నాకగట్టి ఎట్లా వచ్చినావు? ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు? నీ తమ్ముడే లేడు, నీకు ఇక్కడ ఎవడున్నాడో నచ్చినవని ఎటు పెడతాడు. అయ్యో గట్ల ఎందుకు అన్నారు? నువ్వు ఎప్పుడు వచ్చినావు అసలు? వాళ్ళకి ఏమైందట? ఎందుకు ఇట్లా చెప్తారట? ఏందో అడుగుదాంపా. దాన్ని నీకు ఎందుకు బాగా? అన్నా తినన్నా. అవ్వా ఒక్కరు ఇద్దరు వచ్చిందిలే, ఇట్రా బయటకు రా. వచ్చింది యువతికి యువతని మాట్లాడతానవేందే? కళ్ళ కనబడతలేదా? మనుషులంటే విలువలేదేంది? విలువలేదని మాట్లాడుతాను. విలువన్న కడుకు పోయి మాట్లాడుకో. విలువలేని కడుకు వచ్చి ఎందుకు కొడతారు? ఒకటి పోయి రెండు అయినాయా? మేషగాడి పోయి గుషగాడిని పట్టుకొచ్చినట్టున్నది. ఆగే ఇడికి ఎందుకు వచ్చినావు చెప్పు. ఎందుకు వస్తాం? రాకెట్ కట్టడానికి వచ్చినాం. ఎవరో కట్టడానికి వచ్చినావు? రాకెట్ ఎవరున్నారని వచ్చినావు? ఎవరున్నారంటవేంది? ఉన్నాడు ఒక్కడేనే. మా అయ్యి ఉన్నాడా? ఇంకా వాళ్ళని ఉన్నారా? మేమేమన్నా మిమ్మల్ని భూమి ఇవ్వంటున్నావా, జాగ ఇవ్వంటున్నావా? మా తుర్తికి ఏదో రాకెట్ కట్టుకొని పోదామని వచ్చినాం. నాకెవరు ఉన్నారు? అన్న నేనే. అన్నకి ఎవరు ఉన్నారు? నేనే కదా. మేమిద్దరం ఓలకోలమే తోడున్నాం. గట్ల గట్ల వచ్చా గిట్ల గిట్ల పట్టుకపోతారు. ఇట్లా వచ్చినద్దు, అట్లా పోవడద్దు. ఎట్లా వచ్చినా అదే తోటపోదు. ఎందుకు ఎన్నో రాకెట్ల పండుగకి వచ్చినా గిట్ల చేస్తారు? మేమేమన్నా మిమ్మల్ని పెట్టువని అంటానవా, పోయివని అంటానవా? అవునే, నువ్వు పోయేదానికి ఒక మళ్ళీ దాన్ని ఏమైనా పెట్టుకుని వచ్చినావని అనుకోదానా? అగ చూసినవా ఎందుకు ఎడుతున్నావని అంటే ఆడబిడ్డ నిలువ ఉందా? దానికి ఎటువంటి మాట్లాడుతుంది. అవునే పండుగోలే ఆడబిడ్డలను ఎందుకు కలకల అనిపించుకుంటానవే. నేను కట్టకుంటే కట్టకపోతుంది కానీ దీంతో కట్టిపోయానికి. దాంతో లేదు నీతో వాళ్ళు అల్లమైంది, వాళ్ళు బెల్లమైంది. మాకు మొత్తం అర్థం అనుకుంటే ఆ పుచ్చారాళ్ళకి ఖర్చు ఇక్కడ పడతారు ఇంటి ముందట. రాకెట్లో ఎందుకే గట్ల మాట్లాడతాను? గంత తీసి పారేసి మాట్లాడతాను. నీ కళ్ళ గుచ్చాల లెక్క కనబడతాను. మేము నిన్నేమన్నా పెట్టుమంటానో పోయిమంటానవా? మీరు పెట్టుడద్దు, మీరు రాకెట్ కట్టుడద్దు, మేము పెట్టుడద్దు. మాకు ఆనాళ్ళు లేని చుట్టూ నువ్వు ఇవ్వద్దు. ఈ రాకెట్లు సంది పెట్టుకొని మళ్ళీ కలిసిపోదామని మీరు రాకూరు. ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండుర్రి. మీకు దండం పెడతా అచ్చులతో పట్టుకొని పోరు. మమ్మల్ని బాధనం చేయకూరు, మీరు బాధనం కాకూరు. బాధనం చేసి ఏంది పెద్దమ్మ? గట్ల ఎందుకంటావు? ఒక్క తల్లి కడుపున ఉట్టకపోయినా మేము తోడ ఉట్టోళ్ళమేనా? ఒక్కనాడు కాకపోతే ఒక్కనాడు కలుసుకోమా? ఒక్క నాలుగు నలుగురద్దు, ముగ్గురద్దు. నీ అయ్యతోట ఉన్నప్పుడు నీ అయ్యతోటే ఉండు, నా కొడుకు నాతోటే ఉంటాడు. ఒక తల్లి పిల్లలు లేరు, రెండు తల్లి పిల్లలు లేరు. ఎవ్వలద్దు, ఎవరి సందన వాళ్ళే ఉండు. సపరేట్ పోదు. ఏందే పెద్దవా గట్ల మాట్లాడబడుతుంది? పూర్తిగా తీసేయబడుతుంది. బిచ్చగాళ్ళు గిచ్చగాళ్ళు అంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. నీ కడుపున ఉట్టకపోయినా కూడా నేను నీ బిడ్డను కాదా? అన్న నా తోడ ఉట్టకపోయినా నా సొంత అన్న కాదా? ఎంతైనా మేము ఇద్దరు ఒకటే రక్తం కదనే. అన్ని తెలిసిందానివి నువ్వే గిట్లా మాట్లాడితే ఎట్లా పెద్దవా? అవ్వ తల్లి, నీ అవ్వ ఏమన్నా మొగన్ని దూరం చేసింది. ఇప్పుడు నువ్వు నా కొడుకు రాకెట్ కట్టిన కొడుకును కూడా దూరం చేస్తానని వచ్చినావా నా ఇంటికి? అయ్యో గట్లంటవేంది పెద్దవా? నేను గట్లెందుకు ఎత్తా? రాకెట్ కట్టినంత మాత్రాన దూరం అయిపోతాడా? నువ్వు ఈ నుంచి సక్కావో. దాన్ని దొబ్బినట్టు నిన్ను మెడలు పట్టి దొబ్బితాడు నువ్వు చేసుకోకున్నాడు ఇక్కడ నుంచి. ఏంది పెద్దవా? ఊకుంటా అంటే బాగా రెచ్చిపోతాను. మనుషులంటే విలువ గంట లేకుండా అయిందా నీకు? ఏదో పెద్దదాను అని ఊకున్నా. మా అయ్య పోయేటప్పుడు ఏమైనా గొచ్చవేండా? లేకపోతే మీకు మాకేమైనా వంచిపోయిందా? ఇల్లు నువ్వు కట్టినావు కావచ్చు, కానీ జాగా మా అయ్యది. మా అయ్య సంపాదించిండు. ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో నాకు కూడా గంతే హక్కు ఉంది. నేను పోయి కోట్ల కేసేసిండు అనుకో, అప్పుడు తెలితే బిచ్చగాళ్ళు ఎవరికి హక్కు ఉంది, ఎవరి మీద బట్టి బయటకు నొక్కుతారు అన్నది అప్పుడు అర్థమవుతుంది. అత్త వీళ్ళకి చెప్తున్నారు. దా ఆడబిడ్డ ఇంటికి అత్త అవమానిస్తారా? మనం ఏం చేయాలి? అజేతందా వీళ్ళ సంగతి ఎట్లా చెప్పాలో గట్లా చెప్దాం. ఎందుకు ఏ నువ్వు సపడే కూకో ఊకో అంటే వాళ్ళు చూసావా? మనల్ని మెడలు పట్టి బయటకు నొక్కుతారు, నలవకంద అంటారు, బిచ్చగాళ్ళు అంటారు. గంత కళ్ళ కనబడతలేవు వాళ్ళకు. వాళ్ళ సంగతి చెప్తా ఉందా? మళ్ళీ ఇట్లా అత్తనట్టు మొక్కలు రాకెట్లా కాళ్ళు కొడతా ఏమనుకుంటారు? మేనత్తనట ఆడబిడ్డనట. అన్నా నీకు రాయి కడతా అంటాను మా చెల్లె. ఏ రోజున ఇంటికి పిలిచి కింద బువ్వ పెట్టిందా నాకు?
ఇదేట పోతుంది ఏందే నేను బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చినావు మా అవ్వగారింటికి పోతాన్నా. ఎందుకే? ఎందుకా? మీ అత్తును మీ చెల్లె నీకు రాఖీ కట్టడానికి అత్తే, మీ అవ్వేమో కయ్యర్ ఒరే. వాళ్ళని రెచ్చగొట్టే, వాళ్ళేమో పోయి కోట్లకి వేసేస్తారు. ఏంది కేసేస్తారా? ఎత్తేసుకొని గాలితో ఏమైతుంది? ఏందత్తమ్మా? ఏమెందుకు కాదా? మొన్న కోర్టు ఏం చెప్పిందో తెలుసా? అయ్యే సంపాదించిన ఆస్తిలో కొడుకులకి ఎంత హక్కు ఉందో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉందని చెప్పింది. మీకు తెలుసా ఈ ముచ్చట? వాళ్ళు కోట్లకి వేసేసిన తర్వాత మీ ఇల్లు మీ భూమి అన్నిట్లల్లో పాలు పంచుకుంటారు. మీరు బీకారుగా వాళ్ళు అవుతారు. అట్టాటవా? మరి కాదా? అవురసీనా నిజమేనా? నిజమేనే అత్తమ్మ, వాళ్ళు రాఖీ కడితే మనం ఏమైనా ఇల్లు రాసిస్తానమా భూమి రాసిస్తానమా? మనం దోచిందల్లా పెడతామో షీరో రైకో 4 రూపాయలు పెడతాం కావచ్చు. వాళ్ళతోటి లొల్లు ఎందుకు అత్తమ్మ మనకి? చెప్పింది నిజమేనా? మరి కాదా అత్తమ్మ? పండగ గోలే ఆడబిడ్డల కలకల మనకి ఎందుకు అత్తమ్మ? పోయి తీసుకురా పొండ్రి. చిన్నదని అయినా మంచి మాట చెప్పినాం. చీనా పోయి తీసుకొద్దాం పారా. పాయవా చూసిన వాన వినిత ఇవాళ రేపు లేను లేకెడితే ఇది ఉండి కూడా కాళ్ళ దాకా వేయందాన్ని కాళ్ళదండ పెడితే చెప్పు. ఇవాళ రేపు తోడబుట్టినది కూడా అత్తలేదు. అవ ఏం పెడతలేరు, రాకలు ఎందుకు కడతామని. ఉన్నోళ్ళ బాధ అట్ట, లేనోళ్ళ బాధ ఇట్లా. అయితే తీయత్తమ్మ, వాళ్ళ బుద్ధి వాళ్ళకు తగ్గట్టు ఎత్తనే ఇంటారు, వాళ్ళు ఎక్కువ తినరు. ఊక నువ్వు ఏడోకి ఎందుకు ఎడతాను? నేను లేనా? అత్తమ్మా సెల్లే ఏమనుకోకురే. ఏమనుకోకవ్వా, ఇంచుకోదంపా. మళ్ళీ ఏమైందిరా? ఇవరి దాకా మీ అవ్వ ఎగిరిన వాళ్ళని నువ్వు ఎగిరితివి, ఎటు పడితే అట్టే మాట్లాడుతుంది. బిచ్చగాళ్ళంటే బిచ్చగాళ్ళ కాడికి మళ్ళీ ఎందుకు వచ్చిర్రు? ఏదో తప్పయ్య అన్నగానే బుద్ధి గడ్డి తీయగానే ఇంటికైతే వారి దండం పెడతా బావా. ఏమోన లక్ష్మి, నీ మాటలు వింటేనే నాకు ఎటు అర్థం అయితలేదు. ఎవరి దాకానే తీసి పారేసినావు, ఇప్పుడు రావని వచ్చినవంటే దీని వెనకేదో ఉన్నది. మరి ఏం లేదు గట్లే ఏం లేదు, జర తెలియక మాట్లాడినా తప్పైపోయింది నాకు. ఎందుకు ఆస్తి పంచుకుంటాం అనగానే ఊరికి వచ్చిర్రు? ఏంది అవ్వ కొడుకులు ఇద్దరు? ఆస్తిదే ఉన్నది బిడ్డ, ఆస్తిదే ఉన్నది. ఆస్తి పాడుగాను గాని పారి మాకేమద్దే, మాకెందుకే? సావుదాలకు వచ్చినావు, తలకు పెట్టుకొని పోతావు. మాకు భూమి మీద జాగద్దా మాట చాలు గాని. ఇక నాకు ఒక్కడ కొడుకున్నాడు కదా, ఇక నా కొడుకు మీరు కట్టపోతే ఎవరు కడతారు? రాకెట్ పారి దండం పెడతా పారి ఇంటికి. ఇగో పెద్దమ్మ, నీకు ఒకటే ముచ్చట చెప్తాన్నా. ఆడ చెప్పినా ఈడ గదే చెప్తాన్నా. మాకు భూములద్దు జాగలద్దు ఏమద్దు. మా అవ్వయ్య వేరు, నువ్వే అవ్వ అనుకుంటాన్నా. అయ్య లెక్క అయ్యా అన్న అనుకుంటాన్నా. మాకు మీ ఇంటికి వచ్చినాడు బుక్కడి బువ్వ ప్రేమ కొద్ది పెడతా చాలు. అంతకన్నా ఎక్కువ మీ కన్నా ఉంటే మేము ఏం కోరుకుంటలేవు. ఆ ఆస్తి అద్దు, మాకు ఏది అద్దు. బిడ్డ, మీ అవ్వ మీద కోపంతో మీ అయ్య మీద కోపంతో నేను అట్లా మాట్లాడినా. అక్క ఏదో తెలుసో తెలియక మాట్లాడినా. నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? పా ఇంటికి పోదాం. తెలుసో తెలియక పారసిల్ల ఇంటికి పంప. పా బిడ్డ అత్తమ్మా దా. పావా. అన్నా దా కూర్చో. ఇది అత్తకు పెట్టు. ఇగో ఇది చెల్లెకి పెట్టు. కలిసుంటే కలదు సుఖం
కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంట